Hi, hello అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఎన్విఎస్ క్రియేటివ్ ఫ్యామిలీ. టుడే వన్ మోర్ బ్లాక్ సిఎస్పి పాన్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ ఎలా క్లియర్ చేసుకోవాలి, ఆ ఎర్రర్ అనేది ఎప్పుడు వస్తుంది, దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అనే దానిపైన ఈ వీడియోనండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్ లోకి వెళ్తే కనుక కేఎస్ యాప్ ఓపెన్ చేసుకున్నాను. యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత కొత్త సర్వర్ ఓపెన్ చేసుకున్నాను. కొత్త సర్వర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎర్రర్ చూపించడానికి గురించి అని చెప్పేసి నేను మినీ స్టేట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో మినీ స్టేట్మెంట్ ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ కస్టమర్ ఆధార్ నంబర్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేసుకున్నాను. సో ప్రొసీడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రొసీడ్ తర్వాత ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ చేసుకున్నాను. ప్రొసీడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కస్టమర్ ఫింగర్ అనేది అథెంటికేషన్ అడుగుతుంది. సో కస్టమర్ అథెంటికేషన్ అనేది మనం తీసుకోవాలి. కస్టమర్ అథెంటికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం ప్రొసీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ప్రొసీడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫెయిల్డ్ అని చెప్పేసి వచ్చింది. అలా అదే విధంగా మన ఎర్రర్ వచ్చిందంటే సిఎస్పి పాన్ నాట్ అవైలబుల్ అని వచ్చింది. సో ఈ ఎర్రర్ని మనం క్లియర్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ముందుగా మనం కంప్లీట్గా కియోస్క్ యాప్ని సైన్ అవుట్ చేసుకోవాలి. సైన్ అవుట్ చేసుకున్న తర్వాత నార్మల్గా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోవాలి. బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ లో 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ సెలెక్ట్ చేసుకుని అందులో సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ప్రైవసీ అండ్ సెర్చ్ అని ఉంది కదా, సర్వీసెస్ అని ఉంది కదా, అది చేసుకున్న తర్వాత క్లియర్ బ్రౌజింగ్ డాటా అని ఉంటుంది. దానిపైన చూస్తే క్లియర్ ఆల్ డాటా అని చెప్పేసి వచ్చింది. అక్కడ పైన ఇక్కడ ఆల్ టైమ్ అని సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ అండ్ సైట్ పర్మిషన్స్ అన్టిక్ చేసుకొని క్లియర్ నౌ చేసుకోవాలి. సో ఎర్రర్ క్లియర్ అయిందని లేదా అని చెప్పేసి మీకు తెలియజేయడం గురించి నేను క్యాష్ విత్డ్రాల్ సెలెక్ట్ చేసుకున్నాను. క్యాష్ విత్డ్రాల్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ సెలెక్ట్ చేసుకొని ఫింగర్ ప్రింట్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ చేసుకున్నాను. ప్రొసీడ్ చేసుకున్న తర్వాత ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ఇచ్చి ప్రొసీడ్ చేసుకున్నాను. ప్రొసీడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కస్టమర్ అథెంటికేషన్ అడుగుతుంది. కస్టమర్ అథెంటికేషన్ కూడా నేను ఓకే చేసుకున్నాను. ఓకే చేసుకున్న తర్వాత ప్రొసీడ్ చేసుకున్నాను. సో ప్రొసీడ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. సో ఇది ప్రాసెస్. ఇది ప్రాసెస్. సో ఎర్రర్ ఎలా క్లియర్ చేయాలో, ఏ విధంగా క్లియర్ చేయాలో తెలిసింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.